చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దేశంలో మరోమారు కోవిడ్ రక్కసి కోరలు చాచుతుంది. వర్షాకాలం కూడా కావడంతో కరోనా విలయతాండవం మొదలుపెట్టింది. మరోసారి ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసేందుకు రెడీ అవుతుంది. కరోనా కారణంగా శనివారం 2 ప్రాణాలు కోల్పోయారు. చాలా రాష్ట్రాలలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం కూడా తోడు అవుతుండడంతో కరోనాకి బలం పెరిగింది. ఇక చాలామంది జ్వరంతో బాధపడుతూ కనిపిస్తున్నారు. కొత్త వైరస్ను JN.1 వేరియంట్ చాలా ప్రమాదకరంగా గుర్తిస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్న వేళ దేశంలో తొలి కోవిడ్ మరణం చోటు చేసుకోవడం టెన్షన్ పుట్టిస్తోంది. కోవిడ్-19తో మహారాష్ట్రలోని ఠానేలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు శనివారం ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదైందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలో ఇప్పటివరకు 35 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 32 బెంగళూరులో నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తిపైన కేంద్ర వైద్య శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. దేశంలో పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. అటు ఏపీలో మరో కరోనా కేసు కలకలం రేపుతుంది. కోనసీమలో 74 ఏళ్ల వృద్ధుడికి ఈ వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కాకినాడ GGHలో ఈ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరాలు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుందంటున్నారు వైద్యులు. రాష్ట్రంలో అక్కడక్కడ నమోదయ్యే కోవిడ్ కేసులను మేనేజ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని అధికారులు అంటున్నారు. టెస్టింగ్ కిట్స్, మెడిసిన్ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ డిసీజుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జలుబు, దగ్గులాగే కోవిడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుందని చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్లు వ్యాపించకుండా ఉంటాయన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, వికారం, విపరీతమైన అలసట, జీర్ణాశయ సమస్యలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.